హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మోనిష్ వ్లాగ్స్. ఇవాళ మనం నాటుకోడి స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో, ముందుగా మనం ఇంగ్రీడియెంట్స్ ప్రిపేర్ చేసుకుందాము. 3-4 ఎండుమిర్చీలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, అనాస పువ్వు, మిరియాలు, గసగసాలు, ధనియాలు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూయించినట్టు ఒక్కొక్కటిగా పాన్ మీద పెట్టుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. నేను ఇక్కడ అన్నీ సపరేట్గా తీసుకొని వేయించుకుంటున్నానండి. అన్నీ వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మసాలా వేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. ఇందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేయండి. ఇప్పుడు బాగా తిప్పండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు కడాయిలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. అయిన తరువాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న మసాలాను తీసుకొని చికెన్ మీద వేసి బాగా తిప్పుకోండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసి తిప్పేసి మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి చికెన్ ఉడికే వరకు మూత పెట్టండి. సగం ఉడికింది అని అనిపించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి 2 నిమిషాలు తిప్పి మూత పెట్టి మగ్గనివ్వండి. చికెన్ బాగా ఉడికింది అని అనిపించినప్పుడు పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని ఇలా పైన చూపించిన విధంగా వేసేసుకొని ఒక 2 సార్లు తిప్పుకొని మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించుకోండి. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.